09 109 ఆయన 109 సినిమా మాట డాకు మహారాజ్ పేరు చాలా కొత్తగా అనిపించింది నాకైతే. డాకు మహారాజ్ ఏంట్రా బాబు అని టీజర్ చూస్తుంటే ట్రైలర్ దాంట్లో మనోడు అసలు ఎవరితోనూ సంబంధం లేకుండా ఒక రాజ్యంతో సంబంధం లేకుండా ఒక యుద్ధం చేస్తాడనమాట. అంటే రాజ్యం లేని రాజు అంటే ఆయన డైలాగులు కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. అసలు బాబీ ఉద్దేశం ఏంటో నాకేం అర్థం కావట్లా. ఈ సినిమాతో మన ఎన్టీఆర్ని బాగా చాలా క్లాస్ లుక్లో చూపిస్తున్నాడు. అంటే ఒక 40 అబోవ్ 40 బిలో అలా ఆ ఏజ్ కుర్రోళ్ళలాగా కనబడుతున్నాడు అనమాట ఎన్టీఆర్. సారీ బాలకృష్ణ గారు నాకేంటో అటు వెళ్ళిపోతుంది. ఎన్టీఆర్ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతుంది. బాలకృష్ణ గారు లుక్ అయితే నిజంగా చాలా అంటే చాలా మాస్గా ఉంది. మనోడు మాస్ డైలాగుల్లో చంపేస్తాడు, అది వేరే విషయం, అందరికీ తెలిసిందే. మాస్ అండ్ క్లాస్ మిక్స్డ్ వస్తుంది ఇది డాకు మహారాజ్. మనోడు ఒకటే దాంట్లో డైలాగ్ వెర్షన్ ఉంది చూసారా, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎమ్స్ అయితే అదిరిపోయినాయి. ఈ తమ్మన్న ఈ మధ్య ఏమన్నా ఎక్కడన్నా మంచి మంచి మ్యూజిక్ బ్రాండ్స్ ఏమైనా పట్టుకున్నాడో ఏంటో నాకు అర్థం కాదు, కానీ తీసేస్తున్నాడు. మొన్న చూస్తే రామ్ చరణ్ మూవీలో గేమ్ చేంజర్లో కూడా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. అలాగే ఈ ఎన్బీకేలో మన డాకు మహారాజ్ బాలకృష్ణకి మంచి బీజిఎంలు అయితే అందించాడు. ఇలాగా మళ్ళీ ఒక గబ్బర్ సింగ్ 2 లాగా ఇది కూడా ఇచ్చే అవకాశం ఉందంటే బాబీ మళ్ళీ పవర్ఫుల్గా చేసే అవకాశం ఉంది. ఇప్పుడు బాబీ మనసులో ఏమనుకున్నాడో చిన్న మాటలో చెప్పాలంటే ఇదంతా కూడా ఒక వార్లా కనబడుతుంది నాకు. ఒక రాజ్యం కోసం ఒక రాజు పోరాడాడు, అది వెలుగులోకి రాని ఒక డాకు మహారాజ్ లాగా నాకు కనపడుతున్నాడు అక్కడ. అది మొత్తం కూడా సినారీ అలాగే అనిపిస్తుంది. మరి చూద్దాం. బాలకృష్ణ గారి గుర్రమించి కనిపిస్తుంది, ఎలా ఉంది ఆ షాట్? చాలా 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 అంటే చాలా ఎక్స్పెక్టేషన్ పెంచుతుంది ఆ షాట్. ఆ గుర్రాలతో ఎంట్రీ సీన్ కానీ ఎండింగ్ సీన్ కానీ ఇంకా ఎక్స్పెక్టేషన్ పెరుగుతున్నాయి. ఏంటి అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది, ఆ స్టోరీ బాబీ ఎలా తీసుకెళ్తాడో ఎదరికి, అలా ఏమైనా ఈసారి గట్టిగా ఇస్తాడా అందరికీ, అంటే యువ హీరోలకి పోటీగా బాలకృష్ణ గారు నిలుస్తారా అన్న నేపథ్యంలో అదైతే చాలా అంటే చాలా బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. సంక్రాంతికి వస్తారు కదా జనవరి 12. అవునవును, 10వ తారీఖు గేమ్ చేంజర్ మూవీ ఏది హైలైట్ అవుతుంది అంటే ఇప్పుడు వీళ్ళేమో యంగ్ స్టార్స్, వాళ్ళేమో ఓల్డ్ పాపులర్ స్టార్స్. అర్థమైందా? ఆ నలుగురిని బీట్ చేసే వాళ్ళ మార్కెట్ని బీట్ చేసే మగవాడు ఇంకా లేడు. ఏ యంగ్ స్టార్స్ అంటావా, వీళ్ళందరూ కూడా పాన్ ఇండియా లెవెల్లో ఏదో క్రియేట్ చేసుకున్నారు ఒక మార్కెట్ని. వాళ్ళ మార్కెట్ వేరు, వాళ్ళ సినారియో వేరు. వాళ్ళు అప్పటి నుంచి కూడా కాంపిటీషన్తో పని లేకుండా రిలీజ్ చేసి మూవీస్ని బ్లాక్ బస్టర్ చేసిన ఆ నలుగురు అంటే మీకు అందరికీ తెలుసు కదా, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, మన బాలకృష్ణ గారు. ఆ నలుగురిని బీట్ చేసే అంత మార్కెట్ అయితే ఇంకా నాకు తెలిసి అంత పోటీగా నిలిచే సినిమాలు ఏమీ ఉండవు ఆయనకి ఎదురుగా. ఆయనకి ఎన్ని సినిమాలు ఎదురొచ్చినా కానీ ఆయన మార్కెట్ ఆయనకు ఉంటుంది ఖచ్చితంగా.